ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై బీఆర్ఎస్ నాయకుల విమర్శలను ఖండించారు కాంగ్రెస్ నాయకులు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుపై విమర్శలు చేయడం సరైంది కాదని భూపాలపల్లి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దేవర్, కాంగ్రెస్ నాయకులు దాట్ల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. విద్య, వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. అద్దె రావాలని సొంత పార్టీ కార్యకర్తలకు సంబంధించిన గృహాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర హాస్టళ్లను నడిపించాలని మండిపడ్డారు. పెట్రోల్ ట్యాంకర్లలో దొంగ కర్రలు తీసుకుపోయింది, అక్రమ ఇసుక రవాణా చేసింది మీరు కాదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లిలో జరుగుతున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నటువంటి మా భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గంటా సత్యన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. మొన్న మైనార్టీ స్కూల్లో విజిట్ చేయడానికి మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ సమస్యలను తెలుసుకొని అట్టి సమస్యలను కూడా ఈరోజు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ఇళ్లలో మాత్రమే మైనార్టీ స్కూలు, కళాశాలలు కూడా వాళ్ళ కార్యకర్తలు బాగుపడాలన్న ఉద్దేశంతో వాళ్ళ రూములలో కిరాయిలకు ఇచ్చుకుంటా ఇంటి రూపాయలను కిరాయి ద్వారా పైసలు తీసుకున్నటువంటి దోచుకున్నటువంటి మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలను ప్రైవేటుగా కిరాయిలు ఇవ్వడానికి ఈరోజు చాలా ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ కార్యాలయాలను ఈరోజు మైనార్టీ స్కూల్కు సంబంధించినటువంటి పిల్లలను తీసుకుపోయి ఆ స్కూల్ క్యాంపస్ ఏర్పాటు చేసి అందులో పిల్లలను ఉంచడం ఒక మంచి అవకాశంగా భావించి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పనిచేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 100 పడకల హాస్పిటల్లో అక్కడ జరుగుతున్నటువంటి పనులను కూడా గతంలో మీరు కూడా చేసిర్రు, మీకు కూడా తెలుసు అక్కడ అభివృద్ధి ఏ రకంగా ఉన్నదని చెప్పేసి మాజీ శాసనసభ్యులు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పైనుంచి వర్క్ నడుస్తూ ఉంటే కింద పడతా ఉంటే సామాన్ ఏదైనా ఉంటే వేస్టేజ్ సామాన్ అక్కడ దాన్ని చూపించి ఏమాత్రం కూడా శుభ్రత లేదని చెప్పేసి మాట్లాడడానికి ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి మా గంటా సత్యన్నపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా మేము టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. అంతేకాకుండా మీ నాయకుడి గురించి మీకు తెలియదా? గతంలో మీ నాయకుడు ఏం చేశాడన్న విషయం మీకు తెలియదా? ఆ రోజులలో ఏం చేశాడని మీకు తెలియదా? పెట్రోల్ ట్యాంకర్లలో దొంగ కర్ర తీసుకుపోయింది మీరు కాదా? ఈరోజు దొంగ ఇసుక ఏటూరు నగరం మంగపేట నుంచి దొంగ ఇసుక రవాణా చేసింది మీరు కాదా? ఇప్పటికైనా కూడా మీరు మా నాయకుడిపై ప్రజల కోసం, ప్రజల పక్షాన పనిచేసే విధంగా పనిచేస్తున్నటువంటి దానిని మెచ్చుకోవాలి తప్ప అరే మాకు ఈ రోజులలో మాకు ఎక్కడ పోయినా కూడా మంచి పేరు లేదు, మాకు కథ లేదు, ఏం లేదు అని చెప్పేసి మీరే చిల్లర బొల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకు కానీ, విద్యార్థుల పట్ల కానీ, హాస్పిటళ్ల పట్ల కానీ ఈరోజు అన్ని రంగాలలో కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఏది అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు సంకేతాలు, తప్పుడు సమాచారాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా భూపాలపల్లి ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో కూడా మీకు తప్పకుండా ఇదే రకంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు ఏ రకంగా అయితే ఉన్నాయో దానికి భిన్నంగా మరొకసారి మీకు దెబ్బ తగులుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇంకొకసారి మీరు తప్పుడు మాటలు మాట్లాడినట్టయితే మా నాయకుడిపై మీరు చేసినటువంటి తప్పులను కూడా మేము బయటికి తీయాల్సిన అవసరం ఉంటుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేసినారో మీకు తెలియదా? మీరు ఎంత తప్పు చేశారని మీకు తెలియదా? ఇంకొకసారి ఇలాంటి తప్పుడు సమాచారాలు కనుక చేసినట్టయితే మిమ్మల్ని మాత్రం వదలబోమని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మా నాయకుని మీద అవాకులు చెవాకులు పేలిన దానికి మేము తీవ్రంగా ఖండిస్తూ, మీరు ఏ రోజు అభివృద్ధి చేసినని గొప్పలు చెప్పుకుంటా మీ భుజాలు మీరే దర్శకుంటా మేము అభివృద్ధి చేసినాం, మీ నాయకుడు అభివృద్ధి చేయలేదని మీరు అనడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడుతుంది. మీరు గతంలో హాస్పిటల్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మీకు తెలుసు. అయినప్పటికీ మా నాయకుడు గెలిచినాక వైద్యం, విద్యం 2 కళ్ళు లెక్క భావించి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 119 నియోజకవర్గాల ఎక్కడా లేని విధంగా భూపాలపల్లికి మరి రేవంత్ అన్న మరి అండదండలతో అనేక మరి నిధులు తీసుకొస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి దశలో ఒక తరానికి సరిపడా అభివృద్ధి పనులు చేయడానికి ఈరోజు పట్టం కట్టుకొని ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు మీరు కాళ్ళలో కట్టబెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు తెలియదా మీ నాయకుడు గతంలో ఎన్ని దందాలు చేసి మరి
కల్తీ పెట్రోలు మరి దందా చేస్తే జైలుకు పోయి వచ్చిండు, మీకు ఆ విషయం తెలియదా? భూదందా చేసిండు, మరి ఇసుక దందా చేసిండు, అక్రమ కల్ప దందా చేసిండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక లిస్టు పెద్ద చాంతాడంట ఉంటుంది. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఈరోజు మీ నాయకుడు చేసిన అభివృద్ధి పనులు ఏమున్నాయి? ఈ స్వల్ప కాలంలో ఈ 30 నెలలలో మా నాయకుడు చేసిన అభివృద్ధి పనులకు సిద్ధమైతాం చర్చకు. 30 నెలల కాలంలో ఇవాళ అనేక నిధులు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి చేస్తా అంటే కళ్ళు ఓర్వక ఇప్పుడే ఎలక్షన్స్ వస్తానయా, మరి ఎలక్షన్స్ వస్తే మా నాయకుని ఉనికి లేదు, ఏది లేదు, ఇక మా పని అయిపోయింది, ఏదో ఒకటి మాట్లాడాలని మీరు ఆ భావన చేసుకొని ఇలా మా నాయకు మీద ఇష్టం వచ్చినట్టు వావాకులు చెవాకులు పెడుతుండ్రు. మీరు చిన్న చిన్న కారణాలని లేబట్టుకొని ఇలా చెత్త ఉన్నది, ఇలా చెత్త అనేది సైక్లింగ్ 24 గంటలు 365 రోజులు చెత్త వెళ్తూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు. దాన్ని చిన్న దాన్ని పట్టుకొని మీరు ఇవాళ మాకు మరి మీడియా, మరి సోషల్ మీడియా మా సొంతంగా ప్రైవేట్ పెట్టుకొని మేము మన సత్తాన్ని మీద బురద చల్లుదామని మీరు ప్రయత్నాలు చేస్తే ఆల్రెడీ మిమ్మల్ని శంకరగిరి మాన్యాలకు పంపించిండు. మరి గతంలో కూడా ఇంకా 10-15 సంవత్సరాలు జనాలుగాడు చూస్తాను ఏవలో అభివృద్ధి చేస్తాను, ఏ నాయకుని మరి ఆధ్వర్యంలో భూపాలపల్లి నియోజకవర్గం మరి అభివృద్ధి పదంలో పోతుందనేది ఇప్పుడిప్పుడే ప్రజలు గమనించుకుంటూ మరి వస్తున్నారు. కాబట్టి మీకు ఇక పగటి కలలే, మీ నాయకునికి మరి అధికారం వచ్చేది పగటి కనలే. 3-4 టర్ములు మా నాయకుడే గెలుస్తాడు, మా గంట సత్తానే గెలుస్తాడు. కాబట్టి మీరు పగటి కళలు కానీ అవాకులు చెవాకులు పేలద్దు. ఒకవేళ మీకు సాక్ష్యాధారాలతో ఏదైనా మరి అభివృద్ధి పనులలో మీ నాయకుడు ఇన్ని సంవత్సరాలు చేసిన 184 నెలల పాటు చేసిన మీ నాయకుని అభివృద్ధి పనులు, మా 30 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు బొమ్మకారికి రండి, చర్చకు సిద్ధ పెడతాం. మీ నాయకుడు చేసిన అభివృద్ధి పనులు 30 వార్డుల నియోజకవర్గంలో ప్రతి విలేజ్కి పోదాం, ప్రతి వార్డుకు పోదాం, ఎక్కడికి పోదామో దాని మీద సిద్ధంగా చర్చకు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి ఊరుకునేది లేదు. మరి తస్మాత్ జాగ్రత్త. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక నిబద్ధత కలిగిన పార్టీ, ఒక మరి ఆలోచన, ఒక ముందు దూరదృష్టితో ఉన్న పార్టీ. కాబట్టి మేము ఈ రకంగా మీరు అనే మాటలకు సహిస్తూ భరిస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి మాటలు మాట్లాడితే మరి ప్రజా క్షేత్రంలో మరి ఎవరిని బొంద పెట్టాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి మరి తెలుసుకునడానికి సిద్ధంగా ఉండండి.